ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు, మాకు అవసరమైన మాటల చేత మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ధ్యానిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు కపెర్నహూములో కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు 3 పట్టణాల్లో నివసిస్తూ వచ్చారు. అయితే పట్టణం ఒకటే, ప్రాంతాలు వేరు. యెరూషలేములోనే 3 ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారు నివాసం ఉన్నారు. ఇప్పుడు ఆయన జన్మించిన స్థలం చెప్పండి, బెత్లెహేమ్. ఆయన పెరిగిన స్థలం నజరేతు. ఆయన సేవ చేసిన స్థలం కపెర్నహూము. ఒకవేళ అన్ని ప్రాంతాలు కూడా యెరూషలేములోనే ఉన్నాయి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ అని అంటే, మనం హాస్పిటల్లో పుట్టితే హాస్పిటల్లో పుట్టామని చెప్పాలి, లేకపోతే ఆ ఊరు పేరు చెప్పుకోవాలి, అంతేనా? ప్లేస్. ఇప్పుడు ఒకవేళ పెరిగిన ప్రాంతం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం ఒకటే అయితే ఓకే. కానీ యేసుక్రీస్తు వారికి పుట్టిన ప్రాంతం వేరు, పెరిగిన ప్రాంతం వేరు, సేవ చేసిన ప్రాంతం వేరు. ఇప్పుడు మనం పుట్టాం, ఒకే చోట పెరుగుతాం, తర్వాత పెళ్ళైతే ఇంకో చోటకి వెళ్తాం సహజంగా. ప్రజాసంఖ్య రాయాలని చెప్పి కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు వీరు ఆ సంఖ్య రాయించుకోవడానికి బెత్లెహేము వెళ్ళారు, అంతే. అక్కడ బెత్లెహేములో యేసయ్య పుట్టాడు, అంటే ఆయన పుట్టిన ప్లేస్ బెత్లెహేము అయింది. వారి సొంతూరేది నజరేతు, అంటే నజరేయుడు అనబడును అన్నట్లుగా నజరేతు వాడుగా ఆయన మనకు కనబడాలి. ఆయన సేవ ఎక్కడంటే కపెర్నహూములో కొన్ని దినాలు అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా యెరూషలేములోనే ఉన్నాయి. ఆయన సేవా పరిచర్య అంతా యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనే ఆయన పరిచర్య చేస్తూ వచ్చారు. అయితే గమనించండి, యూదుల పండుగ సమీపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేమునకు వెళ్ళారు. యూదుల పండుగ పస్కా పండుగ మనం అంతకుముందు వారం ధ్యానం చేస్తూ, పస్కా పండుగ రోజే దేని వధిస్తారు? గొర్రెపిల్లను వధిస్తారు. ఆ గొర్రెపిల్ల వధించబడిన ఆ రక్తం ఎక్కడ రాశారు? గుమ్మాలకు రాశారు. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలి అనంటే గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ, లేకపోతే సంపన్నులైనటువంటి వారేమో, ఒకవేళ కలిగిన వారేమో అవి తీసుకురావాలి. ఒకవేళ అంతకన్నా తక్కువగా ఉంటే మరి ఏం చేయాలి? గోవ పిల్లలైనా, పావురపు పిల్లలైనా వారి కొరకు ఏం చేయాలంటే తీసుకుని బలి ఇవ్వాలి. పాత నిబంధన గ్రంథంలో బలి ఇచ్చిన తరువాత, రక్తం చిందించిన తరువాత వారికి ఏం దొరుకుతుందంటే పాప క్షమాపణ వారికి కలుగుతుంది. ఒక వ్యక్తి పాపముల నుంచి విమోచింపబడాలి అని అంటే బలి అర్పణ ద్వారా తప్ప మరో దేని ద్వారా వారికి పాప క్షమాపణ కలగదు. అయితే గమనించండి, యేసుక్రీస్తు వారు యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేమునకు వెళ్ళాడు అని మనం చదువుతాం. ఈ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఒకవేళ యూదులే ఎక్కడెక్కడ చదిరి ఉన్నటువంటి యూదులు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి రావాలి? యెరూషలేమునకు రావాలి.
సంవత్సరానికి ఒకసారైనా వారు ఏం చేయాలంటే బలి అర్పించాలి. ఇప్పుడు ఒకవేళ మనకు అనుకూలంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతంలో యూదులే ఉన్నారనుకోండి, మనకు అర్థమయ్యే విధంలో ఒకవేళ మన కారంచేడులో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేకను మెరించాలి, బలి ఇవ్వాలి అని అన్నాను. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు అయితే కొనుక్కొచ్చుకునో మేపుకునో ఓ రోజు అనుకుంటాం కాబట్టి ఆ రోజు సిద్ధపడతాం. అలాగే మన బంధువులు అంటోళ్ళు హైదరాబాద్లోనో ఒకవేళ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కుటుంబాలతో అక్కడి నుంచి వస్తే, ఇప్పుడు అక్కడి నుంచే నేను ట్రైన్లో వెళ్తున్నాను, ట్రైన్లో వస్తున్నాను, అక్కడే ఒక మేక పిల్లలు కొనుక్కుంటాను, దాన్ని ఎక్కించుకుని వస్తానంటే ఊరుకుంటారా? బస్సులో వస్తాను అని అన్నారనుకో, బస్సులో ఎక్కించుకుని వస్తానంటే బస్సు డ్రైవర్ ఊరుకుంటాడా? అంటే ఎక్కడెక్కడోళ్ళైనా యూదులు చదివి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళైనా ఆ పస్కా బలి ఇవ్వడానికి ఎక్కడికి రావాలంటే యెరూషలేము దగ్గరికే రావాలి. సంవత్సరానికి ఒకసారి అక్కడ జరిగే దానిలో ఎక్కడెక్కడోళ్ళైనా తప్పకుండా పాల్గొనాలి. యేసుక్రీస్తు వారు మనం పరిశుద్ధ గ్రంథంలో యుక్త వయసులో ఆయన యెరూషలేములో నా తండ్రి పనిలో ఉన్నాను అని చెప్పాడు. ఎప్పుడు? ఎంత వయసులో అమ్మా? ఎంత వయసులో? ఎంత వయసు ఉన్నప్పుడు ఆయన అక్కడ వెళ్ళారు. వెళ్ళించి కొంచెం దూరం వదిలేసి వచ్చారు. ఎవరు? మరియా, అలాగే యేసేపు. ఎస్, దీనికో 12 సంవత్సరాల వయసులో ఆయన అన్నాడు, నా తండ్రి పనిలో నేనున్నానని మీరు ఎరుగరా? అది కూడా యెరూషలేముకి వాళ్ళు వెళ్ళారు అంటే పస్కా దినాల్లోనే వాళ్ళు వెళ్తూ ఉండేవారు. సరే, పస్కా దినాలు అక్కడ దగ్గరగా ఉన్నాయి. అందుకనే ఆ పస్కా దినాన్ని యేసుక్రీస్తు వారు యెరూషలేమునికి వెళ్ళారు. యోహాను సువార్తలో పస్కా గురించినటువంటి ప్రస్తావన దాదాపుగా 3 సందర్భాల్లో మనం చూస్తాం. అంటే ఈ 3 సందర్భాల్లో పస్కా అయిపోయిన తర్వాత మరలా ఇంకో పస్కా వచ్చింది, ఈ పస్కా అయిన తర్వాత ఇంకొక పస్కా వచ్చింది. అంతే, యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించి ఒక 5 నెలలు అవుతుంది. కొన్ని నెలలు అక్కడ ఉన్నాడు అని రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని నెలలు, కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు కొన్ని దినాలు అక్కడ ఉన్నారంటే శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కపెర్నహూముకు వెళ్ళి కొన్ని దినాలు అక్కడ ఉండి పస్కా దినాల్లో వారు యెరూషలేమునకు వచ్చారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దైవజనులుగా చెప్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు అని అంటాం. ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఎలా కాలమానం మనం లెక్క కట్టాలంటే యోహాను సువార్తలో పస్కా పండుగలు 3 ఉంటాయి. ఇది మొదటిదైతే మరొక పస్కా ఉంటుంది. తర్వాత ఇంకో పస్కాకి యేసుక్రీస్తు వారే పస్కా బలిగా ఆయనే తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే 3 సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఈ 3 పస్కాలు అయిపోయిన తర్వాత, అంటే అంతకు ముందే ఆయన పరిచర్య ప్రారంభించాడు కాబట్టి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఓకేనా? అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన మాటలు ఏంటంటే, యెరూషలేమునికి వెళ్ళారు. యెరూషలేములో ఆయన ఆ సమాజ మందిరములో దేవుని మందిరానికి వెళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తే ఎలా ఉంది అని అంటాడంటే, చూడండి 14వ వాక్యంలో, దేవాలయములో ఎడ్లును గొర్రెలను పావురములు అమ్మువారు రోకలు మార్చువారు కూర్చుండడు చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లలు అక్కడ పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. చాలా ఇప్పుడు ఒకవేళ మందిరం ఇక్కడ ఉంది, ఒకవేళ మందిరం దగ్గర ఆనాటి కాలంలో ఆవరణంలో బలి ఇవ్వాలి. ఒకవేళ ఆ బలిచ్చే ప్రత్యక్ష గుడారం మనకు తెలుసు కదా, ఏమేముంటాయి ప్రత్యక్ష గుడారంలో? 3 ప్రదేశాలు ఉంటాయి. ఒకటి ఆవరణం,
పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ. ఇప్పుడు ఒకవేళ ఆ ఆవరణంలో పెట్టుకుని బలి ఒకవేళ ఆవరణంలో అమ్ముకుంటే బాగుండేదేమో. ఏవి? ఎడ్లు, గొర్రెలు, లేకపోతే పావురాలు, లేకపోతే గొవ్వులు ఒకవేళ అక్కడ అమ్ముకుంటే బాగుండేదేమో. కానీ వీరు డైరెక్ట్ గా ఎక్కడికి తీసుకొచ్చారు అంటే దేవాలయంలోనికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు దేవాలయంలోనికి తీసుకొచ్చేదానికి యేసుక్రీస్తు వారికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఒక కొరడా తీసుకున్నాడు. ఇప్పుడు కొరడా దేనికోసం తీసుకుంటారు? మనుషుల కోసం కాదులే. ఎడ్లను తరమాలంటే చేతులు ఏముండాలి? కొరడా ఉండాలి. ఒకవేళ ఆ ఎడ్లన్నిటినీ, ఆ గొర్రెలన్నిటినీ తోలివేసి పావురాలు అమ్మే వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక్కడి నుంచి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు ఏమైపోయిందంటే వ్యాపారపు ఇల్లుగా చేశారు. ఈ మాటలో నా తండ్రి ఇల్లు ఏమైపోయిందంటే వ్యాపారం చేసే ఇల్లుగా మార్చబడింది. ఒకవేళ వారు ఎలా చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే, ఒకవేళ వెల 10 రూపాయలు ఉందనుకోండి, ఎక్కడి నుంచో వచ్చారు కదా. ఇప్పుడు జత పావురాలు కొనాలంటే ఈరోజు ధర ఎవరికైనా తెలుసా? ఒక 150 రూపాయలకు అమ్ముతున్నారు అనుకుందాం. ఇది మామూలు ధర అనుకుందాం. కానీ బలి ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి వాళ్ళకి మనం ఎంతకు అమ్ముదాం? లాభాన్ని ఆపేక్షించి ఎంతకు అమ్ముదాం అనుకుంటారంటే 150 కాస్త 500 అయిపోయింది. ఎంత అయిపోయింది? ఇప్పుడు అది ఏమైపోయిందంటే వ్యాపారం చేసే ఇల్లుగా మార్చారు. దేవుని మందిరం ఎలా ఉండాలంటే అది అనేక జనులు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని మందిరం నేను కోరుకునిన స్థానం. 132వ కీర్తనలో 132వ కీర్తనలో 13వ వాక్యం, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాను కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదను, దాని ఆహారమును నేను నిండారుగా దీవించదను. దేవుని మందిరం ఆనాటి కాలంలో దేవుడే కోరుకున్నాడు, నేను వారి మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి. మోషేకి దేవుడు ఏమిచ్చాడంటే కొలతలు ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. ఎవరికి కొలతలు ఇచ్చాడు? మోషేకి ఇదిగో ఈ కొలతలతో ఇలా నువ్వు చేయాలి అని చెప్పి మోషేకి దేవుడు కొలతలు ఇచ్చి ఇలాగే కట్టాలి అని అన్నాడు. నేను కోరుకున్న స్థానం, నేను కోరిన స్థలం. చాలా మంది కొన్ని సలహాలు ఇచ్చారు కర్లపాలెం మందిరం విషయంలో. నేను ఒకటే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. అంటే దేవుడు ఒక ఏమంటారంటే బ్లూ ప్రింట్ అంటారు చూసారా, ఇదిగో ఈ స్థలంలో ఉన్న ఏ మూలన ఏది అవకాశం లేకుండా, ఒక మాట చెప్పాలంటే అక్కడ ఉన్న స్థలం 4 సెంట్లు. ఈ 4 సెంట్లలో మనకున్న వెడల్పు 27 అడుగులు, 28 అడుగులు, పొడవు 61 లేకపోతే 62 అడుగులు. నేను అనుకున్నానంటే ఏ మూల పోకూడదు. 60 అడుగులు ఇంటూ 27 అడుగులు స్లాబ్ వేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అంటే ఒక నమూనా అనేది దేవుడు ఆల్రెడీ ఆనాడు మోషేకి ఇచ్చినట్లుగా, ఒకవేళ దేవుడు దైవజనులుగా కొన్ని ఆలోచనలు దేవుడు ఒక ప్రింట్ ఇచ్చేశాడు. అంటే ఇక్కడ నేను ఈ మాట ఎందుకంటాను, నేను కోరిన స్థలం దేవుని మందిరం. ఈ స్థలాన్ని దేవుడు మన కొరకు ప్రత్యేకపరిచిన స్థలం, దేవుడు నివసించే స్థలం దేవుని మందిరం.
దేవుడు కోరుకున్న స్థానం దేవుని మందిరం. నేను దాన్ని నిండారుగా ఆశీర్వదించాను. అందుకనే ప్రత్యేకంగా ఈ మాటల్లో నేను కోరిన స్థలము, నేను అక్కడనే నివసించదను. మనకు తెలుసు ప్రత్యక్ష గుడారం నేను వారి మధ్యలో ఉండాలి. ఎవరి మధ్యలో? ప్రజల మధ్యలో ఉండాలని దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచు అంటే, ఇప్పుడు 12 గోత్రాల వారు ప్రత్యక్ష గుడారానికి ఎలా ఉండేవారు అనుకున్నారు? మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటే ఓ పక్క 4, ఇంకో పక్క 4, ఇంకో పక్క 4, ఇంకో పక్క 4, అంటే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల వారు 4 గోత్రాలుగా ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండేవారు. ఆ ప్రత్యక్ష గుడారం అయిన తర్వాత దావీదు అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే, అయ్యా నీవు నివసించినట్లుగా నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. ఎందుకు దావీదుకు మందిరం కట్టాలనే ఆశ వచ్చింది అంటే, ఎప్పుడైతే ఓబేదేదోము ఇంట్లో మందసం ఉందో, ఓబేదేదోము ఇల్లు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఆ మందసాన్ని తన నగరుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన నివసించే ఒక స్థలం కడితే, ఓ మందిరం కడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన ఏం చేశాడంటే, ఒకవేళ చేద్దాం అనుకున్నాడు కానీ నీ చేతులు రక్తం ఒలికిని, నువ్వు నాకు కట్టడానికి, ఇదిగో నీ కుమారుని చేత నేను మందిరాన్ని కట్టిస్తాను. ఆలోచన దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు అంటే, తన జీవితంలో మందిరం కట్టాలనే ఆశ దావీదుదైతే దేవుడు కోరుకొని, ఒకవేళ నేను అంటాను దావీదే మందిరానికి ఏమేమి కావాలో అవన్నీ సమకూరుస్తూనే వచ్చాడు. ఇప్పుడు తర్వాత మందిరం కట్టబడింది. ఆ మందిరంలో దేవుని మహిమ నింపబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఎక్కడుంది మహిమ? అంతకుముందు అయితే మేఘం, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ పద్ధతి ఏంటంటే, మేఘం కదిలితే వీరు కదలాలి, మేఘం ఆగితే వీరు ఆగాలి. ఇప్పుడు మేఘం ఆనాటి కాలంలో కదిలింది అంటే మేఘం క్రింద వారు ప్రయాణం చేయాలి. ఆ మేఘంలో దేవుని తేజస్సును దేవుడు నింపాడు. మీరు చదవండి ఆ మాట నిర్గమకాండంలో చివరి అధ్యాయంలో, నిర్గమకాండం చివరి అధ్యాయం 40వ అధ్యాయం 34వ వాక్యం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రత్యక్ష గుడారంలోనికి కూడా మోషే వెళ్ళలేకపోయాడు. తర్వాత మాటలంటాడు, మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయేది. వారి ప్రయాణ ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళటం, ఆ మేఘం నడవటం, వీరు ముందుకు సాగడం. ఒకవేళ మేఘం ఆగిపోయిందా, వాళ్ళు ఆగిపోవడం. ఈరోజు మన జీవితంలో మనం ఎక్కడున్నాము అంటే, ఆ ప్రత్యక్ష గుడారమైనటువంటి ఎక్కడైతే అక్కడ నేను ఉంటాను అన్నాడు దేవుడు, ఆ ప్రత్యక్ష గుడారమే దేవుని మందిరముగా సొలొమోను మందిరం కట్టి ఆ దేవుని తేజస్సు నిలిచే స్థలంగా దాన్ని మార్చారు. మరొకసారి ఆ మందిరం శిథిలమైపోయింది. జెరుబ్బాబెలు కాలంలో, యెహోషువ కాలంలో మరలా హగ్గయి గ్రంథంలో మనం చదువుతాం, మరలా మందిరం కట్టారు. ఆ మందిరం కూడా కూలిపోయింది. హేరోదు మందిరం కట్టించారు, ఆ మందిరం కూడా కూలిపోయింది. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారి కాలంలో కట్టిన మందిరం ఎవరిది అంటే, హేరోదు కాలంలో కట్టిన మందిరం. ఈ మందిరం ఆయన అంటాడు వచ్చి, ఈ మందిరాన్ని పడగొట్టి నేను 3 దినాలు కడతా. మందిరం పడగొడితే 3 దినాలు కట్టొచ్చా? వాళ్ళు అంటున్నారు 46 సంవత్సరాల నుంచి మేము కడుతుంటే ఈయనంటే 3 దినాలు కడతాడంట అని అన్న. ఎన్ని సంవత్సరాలు కట్టారంట? 46 సంవత్సరాలు కట్టారంటే ఎంత అందం కట్టారో, ఎంత బాగా కట్టారో, లేకపోతే ఎంత పెద్దది కట్టారో, ఎంత ఆశ్చర్యకరంగా కట్టారో. అంటే అక్కడ మనకి దేవుడు
ఒకవేళ అక్కడ చెప్పబడిన మాట దేన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడానంటే తన శరీరాన్ని ఉద్దేశించి. ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తున్న ఒకే ఒక పాఠం, లేకపోతే అక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే మన దేహం అనే దేవాలయాన్ని చక్కగా నిర్మించుకుందుముగాక. చూడండి, ఈ మాటల్లో యూదులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు, ఒకవేళ నేటి దినాల్లో కూడా కొన్ని విషయాల్లో వ్యాపారమే జరుగుతుంది. చెప్పక చెప్తున్నాను, ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను, మరలా వచ్చింది, మరి చెప్పాలిగా. పాస్టర్ గారు ఎప్పుడు ఇయ్యే చదువుతున్నారు అనుకోకుండా, నూనె డబ్బాలు అమ్ముకోవటం, ఇంకోటి కచ్చీపులు అమ్ముకోవటం, ఇంకా సరే వద్దు, ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే దేవుని మందిరం వ్యాపారం అయిపోయింది. మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మనం బయట టీ తాగితే 10 రూపాయలు అనుకోండి, అదే రైల్వే స్టేషన్లో తాగితే ఎంత? 20. అదే బాటిల్ బయట తీసుకుంటే ఎంత? బయట అయితే ఒకవేళ 10 రూపాయలు అనుకోండి, అక్కడైతే 20 రూపాయలు. ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు అలా ఒకసారి టూర్ వేద్దామని చెప్పి కొంతమంది కలిసి, అది ఏమంటారు, ఏరోప్లేన్ తిరుగుతాయి కదా, ఫ్లైట్లు ఎక్కే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి సరే లోపలికి వెళ్ళనీరు కదా, కొంతవరకు అయితే వెళ్ళనిస్తున్నారు. ఆ కొంతవరకు వెళ్ళి 4-5 కూర్చుని ఏం తిందామని చూస్తున్నాం. అలా ఒక బోర్డు కనపడింది, మెనూ కనపడింది. ఒక టీ 100 రూపాయలు. ఎంత? 100 రూపాయలే, ఒక టీయే. మేము అనుకున్నాం ఇక్కడ టీ తాగితే ఒకటి, ఇదే బయటికి వెళ్తే 10 మంది తాగొచ్చు. వాటన్నిటిలో ఆఫర్లో పెట్టింది ఏంటంటే ఒక బర్గర్ లాంటిది, ఏది మధ్యలో ఈ బన్ ఉండిద్దే, ఆ బన్కి అటు ఇటు కోసి మధ్యలో ఈ సాస్ ఒకటేసి, రెండోది ఈ వెజిటేబుల్ కట్ చేసి అది పెట్టి దానికొక్కదానికే ఆఫర్ అని పెట్టి 60 రూపాయలు అని ఉంది. ఏనుంది? 60 రూపాయలు. మరి బయట ఎంతో నాకు తెలియదు, కానీ ఇక ఇక్కడ మనం తీసుకోగలిగితే టీయే అంత ఉందంటే దోశ ఎంత ఉండిద్ది, ఇడ్లీ ఎంత ఉండిద్ది. ఇక అదొక్కటే తిని ఇక ఆ నుంచి వచ్చేసాం. మీకు బాగా అర్థమయ్యాలంటే, మొన్న అంటే నేను వెళ్ళలేదు, పేపర్లోనో లేకపోతే న్యూస్లో చదివా, ఒక సినిమా హాలు ఓపెన్ చేశారంట. బయట ఆ చిప్స్ ప్యాకెట్ ఎంతంట? 20 రూపాయలు. కానీ దాంట్లో 80 రూపాయలు వేసారంట. వాళ్ళు బయట చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకెళ్తానికి లేదు. వాళ్ళ రూల్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అక్కడున్నవి కొనుక్కుని తినాలి. అంటే మనుషుల్ని ఎలా పిక్ తింటున్నారో అని అనటానికి ఒక బిజినెస్ మైండ్ అన్నమాట. అంటే అలా జరుగుతున్న పరిస్థితులు, అంటే అక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఆశ్చర్యం లేదు. కానీ అదే కార్యం ఎక్కడ జరుగుతుందంట? మందిరంలో జరుగుతుంది. వ్యాపారపు వీళ్ళుగా అయిపోయింది. యేసయ్య వచ్చాడు, ఒక కొరడా తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? కొరడా. అప్పుడప్పుడు కొరడా అవసరం అంట. ఏమవసరం? ఎవరికి అవసరం కొరడా? బెత్తంతో రమ్మంటారా అంటాడు పౌలు గారు. బెత్తంతో రావాలంటే అర్థం ఏంటి? కొట్టే పనులు చేశారని అర్థం, లేకపోతే కొట్టించుకునే పని. ఇప్పుడు మన పిల్లల్ని ఎప్పుడు కొడతాం? తప్పు చేసినప్పుడే కదా. ఒకవేళ మన జీవితాల్లో కూడా దేవునికి మనుషుల చేతిలో పడటం కన్నా దేవుని చేతిలో పడటం మేలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సరే, నేను బయటకు వెళ్ళట్లేదు, లోపలికి వస్తున్నాను. మందిరం వ్యాపారం వెళ్ళైపోయింది. అప్పుడు ఆయన పట్టుకుని అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి ఒకసారి.
వారిని తోలివేశాడు. 16వ వాక్యం, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పారు. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటాడంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్నేం చేస్తుందంటే భక్షిస్తుంది. మీ పక్కన వారితో చెప్పండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారంట. ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏం చేస్తుందంటే భక్షిస్తుంది. భక్షించటం అంటే చెప్పండి, తింటం. ఇప్పుడు ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించటం అంటే దేవుని ఇంటిని గురించి, తనకున్న ఆసక్తిని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మనకి ఎక్కడ ప్రవచనానుసారంగా చెప్పబడుతుందంటే, దావీదు ఈ మాట పలికాడు. 69వ కీర్తన 9వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. చదువుదామా? 60, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. ఒకవేళ దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు అయినా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఎవరికొందంటే దావీదు జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ దావీదు దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల దావీదుకున్న ఆశ, వాంఛ ఏంటంటే ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ప్రతికూలతలైనా దేవుని ఇంటిని పట్ల దావీదుకి ఒక ఆసక్తి కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనము కలిగి ఉందుముగాక. కాబట్టి మనం మందిరంలో, అక్కడ మందిరంలో జరగాల్సినవి జరగలేదు, జరగకూడదు జరుగుతున్నాయి. జరగకూడదు ఏంటి? వ్యాపారం జరగకూడదు, అది జరుగుతుంది. కానీ మందిరానికి మనం ఇవ్వవలసిన విలువ మనం ఏం చేయాలంటే మందిరానికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసిన విలువ మనం దేవునికి ఇవ్వాలి. చూడండి, కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తే, మందిరం మన హృదయమే దేవుని ఆలయం. దాని గురించి నేను తర్వాత చెప్తా. అయితే మనం దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అందుకనే ఈ మందిరము పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే, మొదటిగా ఎవరి మీద ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని మీద ఆసక్తి ఉండాలి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. సంఖ్యాకాండం 25:13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చాలండి. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. మనం దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని పట్ల ఆసక్తి గలవారంగా ఉండాలి. మనం ఎవరిని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో ఎప్పుడు నేను చెప్పే మాటే, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు దేవునికి ఇవ్వటంలో మనం ఏమి ఇవ్వాలి? దేవునికి ఇచ్చాము అంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఒకవేళ మనం దేవునికి ఏమి ఇవ్వాలంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకని ఆ మాటలో చెప్పబడే మాట ఏంటంటే, దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే ఆయన చేయవలసిన పని ఏంటంటే దేవుని విషయంలో
దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చేయమన్నది చేస్తే మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. మనం అనుకున్నది మనం చేస్తే మనకు ప్రాధాన్యత ఇచ్చుకున్నట్టు. ఇప్పుడు మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఆసక్తి కలిగి ఉందుముగాక. అందుకని దేవుని ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్న మాటలో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉండాలంటే మొదటిగా దేవుని గురించిన ఆసక్తి ఉండాలి. రెండవది, నీవు మందిరంలో ఉన్న నీ జీవితంలో దేని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలంటే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉందుముగాక. చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వాక్యం చదువుదాం. చదువు. దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చేది. చాలా ఒక బెరియా సంఘం గురించి చెప్తున్నటువంటి మాట, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు ఉంటారు. అంత మాత్రమే కాదు, వారి గురించి చెప్పబడుతున్న మాట ఆసక్తితో వాక్యాన్ని ఏం చేశారంటే అంగీకరించేవారు. మనం దేవుని సన్నిధికి వచ్చాం, ఎలా వచ్చామో అలా వెళ్ళటం వల్ల ప్రయోజనమే లేదు. దేవుని సన్నిధికి ఎలా రావాలి అంటే, ప్రభువా ఈ దినం నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడండి, నీ మాటల చేత నన్ను తృప్తిపరచండి, నీ మాటల చేత నన్ను బలపరచండి. దైవజనులు ఇక్కడ నిలబడిన తరువాత దైవజనులు ఒకవేళ కొన్ని ఆలోచనలు పెట్టుకున్నా ఆ ఆలోచన పనిచేయి. అలాంటి అనుభవం నాకు చాలా సార్లు ఉంది. నేను అనుకున్నది వేరు, అక్కడ చెప్పాల్సింది వేరవుతుంది. ఒకవేళ ప్రిపరేషన్ కోసం కొన్ని మాటలు నేను రాసుకుంటాను, అవే ఉంటాయి. కానీ దాని లోపలికి వెళ్ళేసరికి దేవుని యొక్క నడిపింపు వేరుగా అనిపిస్తాం. కాబట్టి మనం ఏ ఆశతో రావాలంటే వాక్యం, దేవా నాతో మాట్లాడు. వాక్యాన్ని వారు ఎలా అంగీకరించారంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించటమే కాదు, వారు ప్రతిదినం ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిదినం వారు లేఖనాలు ఏం చేస్తున్నారంటే పరిశీలిస్తూ అసలు ఆ వాక్యం ఉందా లేదా. ఒకవేళ దైవజనుడు చెప్పింది ఉన్నదే ఉన్నట్లుగా చెప్పాడా, లేకపోతే తన సొంత లాభం కోసం ఏమని చెప్పాడా. ఆసక్తితో చేయవలసిన పనుల్లో దేవుని పట్ల మనం ఆసక్తి కనపరచాలి, అది మొదటిదైతే. రెండవది, దేవుని పట్ల ఆసక్తి నీకు ఉంది అంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి కనపరచాలి, ఇది రెండవది. దేవుని మందిరం పట్ల ఆసక్తి కనపరిచావు అంటే దేవుని సన్నిధిలో ఆయన చెప్పే మాట యందు నువ్వేం చేయాలంటే ఆసక్తిని కనపరచాలి. ఇప్పుడు వాక్యం అయిపోయింది, మరి దేనిలో ఆసక్తి ఉండాలి? ప్రార్థన చేయటంలో ఆసక్తి ఉండాలి. మనకు తెలుసు కదా, యాకోబు పత్రికలో అంటాడు, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేయగా వర్షము ఇచ్చాడు, భూమి పంట పంట. ఆసక్తితో కూడిన ప్రార్థన మన జీవితాల్లో ఉండునుగాక. అందుకనే మనం దేవుని పట్ల ఆసక్తి చూపిస్తే మందిరం పట్ల ఆసక్తి చూపిస్తాం. మందిరం పట్ల ఆసక్తి చూపిస్తే మనం ఏం చేస్తాం? వాక్యాన్ని ఆసక్తితో వింటాం. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన జీవితాన్ని కూడా ఆసక్తితో కొనసాగిస్తాం. అంత మాత్రమే కాదు, ప్రార్థించటమే కాదు, అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేర రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయా సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గుచ్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అంటే వారు ఇచ్చే పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య అంటే ఒకవేళ దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏం కనపరచాలంటే ఆసక్తిని కనపరచుదుముగాక. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను ఎలా ఉండగలనంటే ప్రతి పరిస్థితిలో ఉంటాను, ఒకవేళ లేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంట. ఆ మాట చదువుతారా? ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో అయినను దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. చాలు. పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన నాకు కొదువు కలిగి ఉందని నేను మీతో చెప్పట్లేదు, నాకు కొరత ఉంది కాబట్టి మీరు నాకు ఇవ్వండి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ పౌలు గారు అనే మాట ఏంటంటే లేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదు. ఒకవేళ నా పరిచర్య దినాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాపిచ్చాడు కొనుక్కొని పాస్ గారు అంటే అలా కొనుక్కున్న దినాలు కూడా ఉన్నాయి. ఎలా చాపిచ్చి అక్కడే పనుకోండి అంటే మందిరంలోనే అక్కడే. ఒకవేళ కొంతమంది ఎత్తుకెళ్ళి పాస్కెళ్ళి ఈ రూమ్ మీరు వాడుకోండి, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని అన్నారు అనుకో, అలా వాడుకున్న దినాలు కూడా ఉన్నాయి. పౌలు గారు అదే చెప్తున్నాడు, నేనున్న ఏ స్థితిలో, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఒకవేళ లేని స్థితిలో కూడా ఉండనెరుగుదును. ఒకవేళ నాకు కొరత మిమ్మల్ని అడుగుతుంది, నాకు కొదువుగా ఉన్నందున నేను మీతో ఇలా చెప్పట్లేదు. మీరు తర్వాత ఆ మాటలన్నీ చదివితే చివరిగా 17వ వాక్యంలో అంటాడు, నేను ఈవిని ఆపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. ఒకవేళ విస్తార ఫలము మన జీవితంలో రావాలి అనంటే నేను ఒకవేళ దైవజనులుగా ఒకవేళ ఈవిని ఆపేక్షించి పౌలు గారు చెప్పట్లేదు, అందుకని ఆ మాటలు అంటాడు, నేను ఇలా చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ నీవు దేవునికి ఇవ్వవలసినవి నీవు ఇవ్వాలి, నీవు ఇవ్వటం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ప్రథమ ఫలం ఎవరిది? దేవునిదేనా? దేవునికి ఇవ్వాలి కదా. దశమ భాగం ఎవరిది? దేవునిదే కదా, దేవునికి ఇవ్వాలి కదా. ఒకవేళ సేవకుడు కొదువుగా ఉంది కాబట్టి ఇవ్వటం కాదు, నీకు విస్తారమైన ఫలం రావాలి అనంటే, లెక్కకు మించిన విస్తారమైన ఫలం రావాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి ఇవ్వవలసింది ఇవ్వు. అందుకనే ఒకవేళ దేనిలో ఆసక్తి కలిగి ఉండాలంటే దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. మన కూడికలు జరిగాయి, ఆసక్తి కలిగి ఇచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఎవరిని వారిని కూడా ఆశీర్వదిస్తాడు. మరొకసారి దేవుడు అంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పనిలో మనం ఏం చేయాలంటే పాలుభాగస్తులం అవ్వాలి. ప్రభు పనిలో మెట్టుకు మీకు చెప్పే ఒక చక్కని విషయం ఏంటంటే, తర్వాత పాయింట్ అది, ప్రభు పరిచర్య చేయటంలో ఒకవేళ మందిరం పనిలో కర్లపాలెం సంఘస్థులు పునాది
బోర్లు వేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఒక 90 బస్తాల కాంక్రీట్ కలిపినప్పుడు ఒకసారి డబ్బులు ఇచ్చాం, మరలా స్లాబ్ వేసినప్పుడు డబ్బులు ఇచ్చాం. ఆ సంఘస్థులు ఓ మాట చెప్పాలంటే బొచ్చులే మోసారా, ఇసుకే మోసారా, 5 లారీల 5 లారీలు, ట్రక్కులు కాదు, దాదాపుగా ఆ పరిచర్యలో వారు కష్టపడి పనిచేశారండి. వాళ్ళని ఒకవేళ వీలైతే ఆ రోజు అందరికి సన్మానం చేయాలనిపిస్తుంది నాకైతే. ఒక శాలువేగా దేవుని సన్నిధిలో వారు కనపరిచిన ఆసక్తి చాలా గొప్పది. మన జీవితాల్లో కూడా మనం దేవుని విషయం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవునికి ఒకవేళ ఆ ఇల్లు అలా ఉండటం, దేవుని ఇల్లు నిర్వీర్యంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఒకటి బాహ్యంగా ఆలోచిస్తే, రెండవది అంతరంగంగా ఆలోచించాలి. ఇప్పుడు బాహ్యంగా అనేది కనపడేది. ఇప్పుడు బాహ్యంగా మనకు దేవుడు ఒక చక్కని మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మందిరం కట్టడానికి జయప్రదం గారు చాలా ఆలోచించుంటారు. అవునంటారా? ఒప్పుకోవాలి. ఆమె ఏం చేద్దామని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువుల దగ్గరికి, తర్వాత సంఘస్థులను అడిగి ఒక చక్కని మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అప్పుడు జయప్రదం గారు ఒకే మాట నాతో అన్నమాట, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంతే. నేను అప్పుడు వారానికి ఒకసారి వచ్చి వెళ్ళేవాడిని. వారానికి ఒకసారి వచ్చి వెళ్తున్నప్పుడు ఆమె చెప్పే మాట, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన. ఈ మాట తప్ప ఇంకేం చెప్పలేదు అని చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు కదా లాస్ట్లో. ఆ రోజు వరకు ఏమొస్తా ఉన్నాయి, ఆ సంచి నిండుతానే ఉంది, నేను ఇస్తానే ఉన్నాను. వన్స్ పూర్తి అయిపోయిన తర్వాత ₹1 కూడా ఆ సంచిలోకి రాలేదు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడే తన ఇంటి కొరకై దేవుడే సమకూర్చుకొనుగాక. ప్రతి కొరత ఎవరు తీస్తారంటే దేవుడే తీస్తారు. కాబట్టి ఇంటిని గూర్చిన ఆసక్తి, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. అందుకనే మొదటిగా దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మీద ఆసక్తి ఉందంటే దేవుని మందిరం మీద ఆసక్తి వచ్చింది. దేవుని మందిరం మీద ఆసక్తి వచ్చిందంటే ప్రార్థన మీద, వాక్యం మీద ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నామంటే ప్రార్థన జీవితంలో ఆసక్తి కలిగి. ఒకవేళ ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతున్నాయంటే దేవుడు ఆజ్ఞాపించి, దేవుడు ఇవ్వమన్న విషయంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చదవండి. ఆ మాట ఒకసారి కొరింథీయుల రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 58వ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఈ మాటలో ప్రభు పనిలో ఒకవేళ మనం పడే ప్రయాస, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి, ఇప్పుడు మనం పడిన ప్రయాసకి ఒకవేళ నిశ్చయముగా ప్రభువే మన పడిన ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చునుగాక. మన పాశమల చిన్నన్న మన మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వచ్చి ఇమ్మానుయేలుతో వాళ్ళిద్దరు డీలింగ్ మాట్లాడుకున్నారు. ఏమని అన్నా, ఒక వారం రోజులు వచ్చి పంచాయతీ అక్కడే ఉండన్నా అని చెప్పారు. సరే అన్నం మాట ఇచ్చేసినట్టున్నాడు, నాకు చెప్పలా. రోజు ఉదయాన్నే ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను అబ్బాయి కలపాలని రమ్మన్నాడు, వెళ్తున్నాను అన్నాడు. సరే మీరు వస్తారా అంటే నా పని ఉందిలే, నువ్వు వెళ్ళు అని. 4-5 రోజులు ప్రయాణం చేసి ఆయనే ఖర్చులు పెట్టుకుని
ఆయన ఇల్లు వచ్చాడు. మొన్నే ఈ వీడియో కెమెరాలో చిప్పు కావాలని ప్రతిరోజు ఏమవుతుందంటే సగంలో మెసేజ్ వరకే ఉంటుంది, మిగతాది రికార్డ్ చేద్దామంటే కుదరట్లేదు అని కొంచెం పెద్దది తీసుకొద్దామని వెళ్ళాను. దాదాపుగా ఒక 3500 అయిపోయినాయి. పర్సులో చూస్తే ఏం లేవు. నిన్న అన్నకి ఇద్దామని చూస్తే అది చాలా తక్కువే, ఆయన ప్రయాణ ఖర్చులు కూడా రావేమో అనిపించేది. ఇక ఉన్నదంతా అనిపించేసి అదే దేవుని కృపను బట్టి నిన్న ఉదయకాలం రాత్రికాలం బాపట్లో ఒక కూడికలో మాట్లాడికి వెళ్ళాను. ప్రభువా ఏంది ప్రభువా అసలు పెట్రోల్ కూడా లేదు అని అనుకుంటా ఉన్నా. దేవుడు దైవజనుల ద్వారా కానుక పెడితే దాన్ని తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించి వచ్చేసా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడు ఏ సమయంలో ఏది అవసరమో ఆయనే సమకూర్చునుగాక. ఒకవేళ మనకు అవసరము అని అనుకుంటే దేవుడు నిశ్చయముగా దాన్ని ఇచ్చునుగాక. కాబట్టి ప్రభువునందు ఒకవేళ అన్న కష్టపడ్డాడు, ఒకవేళ నేను ఇవ్వాలంటే ఇవ్వాలి. కానీ అన్న పాస్టర్ నిన్న సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళాం, మీరు ఏమి ఇవ్వద్దు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని వచ్చేసాం. ఈరోజు ఆ పడిన ప్రయాసకి నేనేమి ఇవ్వలేను, కానీ ప్రభు దానికి 100 ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుడు నిశ్చయంగా మనం ఏమి ఇస్తున్నామో, ఒకవేళ మనం ఈ చేత్తో ఇచ్చేది ఏ చేతికి తెలియదు, కుడి చేతికి కూడా తెలియ అవసరం లేదు. ఒకవేళ దేవునికి ఇచ్చినది దేవుడు చూచి ఆశీర్వదించునుగాక. అందుకని ఈ మాటలో ప్రభువునందు మీరు పడే ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ఆసక్తి కలిగి స్థిరులుగా కదలని వారుగా మీరు ముందుకు సాగండి అని అంటారు. సరే, చివరిగా ఆసక్తి విషయంలో ఒక అద్భుతమైన మాట చెప్తాను, చదువుదాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ చివరి మాట ఏంటంటే, సరి చేసుకోవడానికి నీకు ఆసక్తి ఉండాలి. మీ పక్కన వారితో చెప్పండి, సరి చేసుకోవడానికి ఆసక్తి ఉండాలంట. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నా, పదే పదే దేవుడు తట్టి చెప్తున్నా, కొన్నిసార్లు మనం సరి చేసుకోవలసిన సరి చేసుకో. నమ్మిన వారు నిజమేనంటారా? థమ్సప్ పెట్టండి అందరూ. అంటే నేను కూడా ఏకీపిస్తున్నాను అన్నట్టుగా. అయితే దేవుడు ఎంత ప్రేమించేవాడంటే సరిచేసే ముందంట ప్రేమిస్తాడంట. అద్భుతమైన మాట కదా. చూడండి, నేను ప్రేమించు వారందరినీ గద్దించి ఏం చేస్తాడంటే శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవుడు నిన్ను గద్దించేది ఎందుకంటే, నిన్ను శిక్షించేది ఎందుకంటే, నీవు నీ జీవితం మారు మనసు టర్న్ అయిపోతావు. యూ టర్న్ అంటారు చూసారా, అంటే నీవు దేవుని వైపు తిరగటమే. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు కాబట్టే కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కాబట్టే ఏం చేస్తున్నాడంటే గద్దించే మాటలు మాట్లాడుతున్నాడు. అందుకనే ఓ దైవజనుడు అన్నాడు, ఒకవేళ ఎవరన్నా తిట్టే ముందంట ప్రేమించి తిట్టాలంట. ఏమని తిట్టాలి? ముందేమో ప్రేమించాలి, తర్వాత ఏమో తిట్టాలి. ఇది ఎవరి పద్ధతి అనుకున్నారు? దేవుని పద్ధతే. మన పద్ధతి అయితేనా
తిడతం స్టార్ట్ చేస్తే ఇక ఇదే ఉండేది మన పద్ధతి. కానీ దేవుడు అట్లా ఉండడు. దేవుడు నీవు చేసిన మంచి పనిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ఇదిగో నీలో ఏముంది, సంఘంతో మాట్లాడతాడు. అదే మనం 2వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఒకసారి చదువుతారా? 3వ వాక్యం అంటాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అంట. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో మొదట్లో అసలు నీ కష్టం, నీ క్రియ, నీ సహనం అన్ని నేను ఎరుగుదును. నువ్వు అసలు దుష్టుని నువ్వేం చేయలేదంటే అసలు సహించలేదని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొన్నావని. అంటే ఇవన్నీ మంచి పనులే కదా. తప్పుడు వాదుల్లో నువ్వు వెళ్ళా, తప్పుడుగా జీవించే వారితో కలిసి నువ్వు జీవించలా. అసలు నీ దగ్గర ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అన్నాడంటే ఎవరి దగ్గర అన్నాడు? కానీ చెప్తాను కదా. కానీ అని ఒక వ్యక్తి దగ్గర అన్నాడు. ఎవరి దగ్గర? నయమాన్ దగ్గర అన్నాడు. కానీ పరాక్రమశాలే కానీ కుష్ఠరోగి. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ మన జీవితాల్లో కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మనల్ని వెలికి తీస్తే అన్ని మంచి క్వాలిటీస్. నేను వాక్యం చెప్తూ శాంతిబాబు కదా, అందరికి శాంతంగానే కనపడతాను, కానీ ఒకరికి మాత్రమే కోపంగా కనపడతాను. ఎవరు చెప్పండి? పాశం గారి. ఇప్పుడు మీరు చెప్పే సాక్ష్యం కాదు నా మీద పనికి వచ్చేది. ఎవరు చెప్పే సాక్ష్యం పని చేసేది చెప్పమంటారా? మా పాశం గారు చాలా మంచోడు అని చెప్పాలి. అది సాక్ష్యం. ఏదో ఒకటి ఉందే అంటే ఇంట్లో కాబట్టి. అందుకని ఇక్కడ మాట చదువు, కోపపడుడి కానీ పాపం చేయదు. ఏం చేయొద్దంట? వాక్యమే. కోపపడబోతేనే కొన్ని పనులు అవ్వవు. మా పిల్లలు మాట వినాలంటే అమ్మా ఇటు లుక్ ఎట్, కోపపడబోతే పనులు అవ్వవు. అయితే కోపపడుడి కానీ పాపం చేయదు. కాబట్టి మాటలు సరి చేసుకోవటంలో ఆసక్తి. మా బ్లెస్సీని మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆ బ్లెస్సీ మాత్రం ఈ మాట చెప్పానంటే నా వైపు ఇట్టా చూస్తుంది, గుర్రుగా చూసిద్ది అనమాట. చిన్నప్పుడు తన నోట్లో నుంచి ఒక మాట వదిలేసింది, బూత్ మాట. ఏం లేదు, మనం చెయ్యి దెబ్బ తగిలిందంటే నా చెయ్యికి ఎండిపోయేంత కొడతానమాట. అప్పుడప్పుడు కొట్టిన తర్వాత నేనే బాధపడతా. ఏది పడిద్ది, ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చేసింది. పడిన తర్వాత వాళ్ళకి ఆ 4 ఏళ్ళు పొంగాల్సిందే. ఒక్కోసారి వాళ్ళకి పొంగటమే కాదు, నా చెయ్యి ఎర్రగైపోయింది అంత కొట్టానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత కొట్టారంటే అంత పని ఉందని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను, సరి చేయటం. దేవుడైతే మనల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను ప్రేమించి, అందుకని ఆ మాట స్పష్టంగా అంటాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి నేను శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన ప్రేమ తన ప్రాణాన్ని ఇచ్చేంత. ప్రేమ గురించి ఒక మాట చెప్పాలంటే, పాస్టర్ గారు నాలాంటి యవనస్తులు పెద్దోడిని అయిపోయాను, ఇప్పుడు ఆ మాట అనకూడదేమో. సరే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అన్నాడంట. ఆమందంట సాలే సంబడం అందంట. ఏముంది ఆ ఉద్దేశం ఏంటంటే, ప్రేమిస్తున్నానని చెప్పావు, ఏ ఫ్లవర్ ఇచ్చో, ఏదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చో చెబితే బాగుండేది, కానీ ఉట్టు మాటలు మాకొద్దు అన్నట్లు అనమాట.
ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే ఏమిచ్చాడు చెప్పమంటారా? తన ప్రాణాన్ని. అందుకని మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఆయన ప్రేమ ఎంత, ఒకవేళ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేని ప్రేమ ఆయన మన పట్ల చూపించాడు కాబట్టే ఈరోజు మనం సజీవులుగా. ఒకవేళ ఇంకా అందుకని దేవుని పట్ల మనకు ఆసక్తి ఉండాలంటే, ప్రభువా నా జీవితంలో ఇదిగో నీకు ఆయాసకరమైనది ఇది ఉంది, దాన్ని తీసివే ప్రభువా అని ఆసక్తితో నువ్వు సరి చేసుకుంటే నీ ఆత్మీయ జీవితం అద్భుతంగా దేవుడు చేయనుగాక. కాబట్టి ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి. చివరిగా ఓ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం, 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి ఈ మాటలు అంటాడు, ఏమంటాడంటే మీ దేహం దేవుని వలన అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరేమై ఉన్నారంటే ఆలయమై ఉన్నారు. ఇదే పత్రికలో 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయదు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన రెండవ కారణం ఏంటంటే మన దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు దేహంలో ఏం జరగకూడదంటే, ఒకవేళ మందిరంలో వ్యాపారం జరిగినట్లుగా దేహంలో అపవిత్రమైన జరగకుండా మన దేహాన్ని మనం కాపాడుకుందాముగాక. అందుకనే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు. ఆయన తన దేహాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మనలో కూడా దేవునికి అవిధేయమైనవి లేకుండా దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ. అందుకని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే ఆసక్తితో దేవుని వెంబడించటం. అందుకని దేవుని వెంబడించటంలో ముందుగా దేవుని వెంబడించాలి, దేవుని మందిరాన్ని వెంబడించాలి, ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, ఇచ్చే విషయంలో ఆసక్తి, ఇంకా 2 ప్రభు పనులు ఆసక్తి, సరి చేసుకునే విషయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధి ఒక పాఠశాల లాంటిది. మనం పాఠశాలకు వెళ్ళి ఒకవేళ అలాగే వస్తే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం దిద్దుకుని వెళ్దాం. మనలో ఒకవేళ దేవునికి ఆయాసకరమైన వాటిని తీసేసుకుని దేవునికి ఇష్టకరంగా, అందుకనే నేను ప్రేమిస్తున్నాను గనుక గద్దించి శిక్షిస్తున్నాను. కాబట్టి ఆసక్తి కలిగి సరి చేసుకుని ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. నిజమే, నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. మందిరం పట్ల, మీ పట్ల, మందిరం పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, అలాగే ఇచ్చే విషయంలో, మీ ప్రభు పనిలో, అంత మాత్రమే కాదు మమ్మల్ని మేము సరి చేసుకునే విషయంలో, నిజమే మీరు ప్రేమించే మా ఆత్మీయ జీవితం బాగుండాలని, ఒకవేళ మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టే నిత్య జీవానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మీరు ప్రేమించి ఉండకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. సమయం ఉండగానే మనం ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా అనుకూలమైన సమయంలోనే మన జీవితాలు దేవుని సమర్పించుకుంటే, ఒకవేళ దేవునికి ఆయాసకరమైన మన జీవితంలో ఉంటే సరి చేసుకుంటే అవి మన జీవితాలకు మేలుకరంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్నం వేళ మీ చల్లని మాటల చేత మేము ఎలా
మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మాలో ఆసక్తిని పెంచండి. వాక్యాన్ని దేవా ఆసక్తితో వినేవారిగా, ప్రార్థించటంలో ఆసక్తి కలిగి ఉండేవారిగా, అలాగే మమ్మల్ని మేము సరి చేసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండేవారిగా, మీ పట్ల ఆసక్తిని కనపరిచేవారిగా మా జీవితాలు ఉండేలాగా సహాయం చేయండి దేవా. ఈ మధ్యాహ్న వేళ చిన్న బిడ్డలందరినీ దీవించండి. మీ మాటలు చేత తృప్తిపరిచినందుకు స్తుతిస్తూ నిశ్చయంగా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.